ఏడా దొరకని సరుకు మనకాడ ఉండదన్నా భూగోళంలో ఎవడికాడా లేదిది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ఇది. అందులో చెప్పినట్లే శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అరుదైన ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. కేవలం అక్కడి నేల మీద మాత్రమే పెరిగే అరుదైన వృక్షమే కాదు, సహజ సిద్ధమైన ఆదాయ వనరు కూడా. మన దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు వేలాది చెట్లు నరికేసి దొంగచాటుగా అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి 2014లో టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో ప్రత్యేకంగా భారీ గోడౌన్ నిర్మించి ప్రపంచంలో ఎక్కడైనా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలను ఇక్కడకు తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి భద్రపరిచింది. డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. అక్కడి అవసరాలు తెలుసుకుని గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఏ, బి గ్రేడ్ల ఎర్రచందనాన్ని విక్రయించి ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైసీపీ ప్రభుత్వం 4,343 టన్నుల్లో 300 టన్నులు, తర్వాత 3 ఏళ్లలో మరో 450 టన్నులు మాత్రమే విక్రయించగలిగింది. ప్రస్తుతం గోదాముల్లో బఫర్ స్టాక్తో కలిపి 7,000 టన్నులకు పైగా నిల్వున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే 1,000 టన్నుల దొంగలకు వేలం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ధర నిర్ణయించేందుకు అక్టోబర్లో పీసీసీఎఫ్ ఆర్కే సుమన్ నేతృత్వంలోని కమిటీ గోదాముల్లోని 50 లాట్లలో ఉన్న దొంగలను పరిశీలించి గ్రేడ్ల వారీగా విభజించింది. వాటి రంగును నమోదు చేసింది. ఏ గ్రేడు టన్ను ధర 65 లక్షల నుంచి 75 లక్షలు, బి గ్రేడు 36 లక్షలు, సి గ్రేడు 20 లక్షలు, ఎన్ గ్రేడు 7 లక్షలు, పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు 60,000గా ధరలు నిర్ణయించారు. రెండేళ్ల కిందటి వరకు ఎర్రచందనం వృక్షం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉండేది. ఈ జాబితాలో ఉన్న వృక్ష, జంతు జాతుల మనుగడను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం సైటిస్ ప్రకారం వీటి వ్యాపారంపై ఆంక్షలు ఉంటాయి. ఎర్రచందనం వేలంపై కూడా ఇటీవల వరకు అనేక ఆంక్షలుండేవి. ఇప్పుడు ఆ సమస్య లేనందున వేలం వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకునేందుకు యత్నించేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్లో బుధవారం హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్ని అరికట్టడానికి తిరుపతి రెడ్ శాండర్స్ యాంటీ టాస్క్ ఫోర్స్ చేస్తున్న కృషిని చంద్రబాబు అభినందించారు.